న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతకుముందు గవర్నర్ కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత సాల్వాతో ఆయన సత్కరించారు. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల్లో నిధుల వినియోగంపై చర్చించారు. ఆయా శాఖల్లో చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై ఆరా తీశారు. రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులైన డయేరియా, డెంగ్యూ, మలేరియా మరియు ఇతర వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్ని, త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు మరియు మున్సిపల్ కార్పొరేషన్లని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్ని ఈ సమావేశంలో మంత్రి సమీక్షించారు. రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగర్, సిడిఎంఏ శ్రీధర్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విదిత్ లత, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ చీఫ్ ఆనందరావు మరియు 17 మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో శాఖపరమైన సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లాలో నిత్యావసర సరుకుల పంపిణీ, గోదాములో ఉన్న నిల్వలు, రేషన్ బియ్యం తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షిస్తూ నివేదికను పరిశీలించడం జరిగింది. ఈ సమావేశంలో శాసనసభ్యులు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, శ్రీమతి వరపుల సత్యప్రభ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పాల్గొన్నారు. Sir, in this regard, the project manager, sir, the revenue and agriculture type of coordination meeting we are going to be no tenants should be missed and 70,000 working target RBK level work back. Greeting cards and petitions pending, grievances pending. Sir, monthly zero online sir. Zero sir. All beyond SLA available sir. Within SLA period, is for new person. And new person the government has rate research చేసుకొని స్కూల్ మిగతావన్నీ కూడా నేను అడిగేది స్ప్లిట్టింగ్ గురించి మీ దగ్గర ఏమన్నా పెండింగ్ ఉన్నాయా? జగన్ చెబుదాం చెప్పి జనం అలసిపోయారు. అది కాదు, మన దగ్గర ఏమైనా డేటా ఉందా? అర్జీలు విషయం ఏంటంటే మిల్లెట్స్ ప్రొడక్షన్ రాష్ట్రంలో అవైలబుల్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా వినియోగదారులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మిల్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేద్దామని ఒక సిద్ధం చేస్తున్నాం.
అందులో భాగంగా మీరు మా జిల్లా నుంచి ప్రత్యేకంగా మిల్లెట్స్ రైతులు ఇంకా జాగ్రత్తగా వ్యవసాయం చేసుకునే విధంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు ఉంటాయి. ఒకసారి మీరు మళ్ళీ కరెక్ట్గా డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వండి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఈ విధంగా మేము సపోర్ట్ చేస్తాం. ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఈ సంవత్సరం నుంచి రాష్ట్ర డిస్ట్రిబ్యూషన్ ఖాళీ వేయడానికి బాగా మనకు అవకాశం ఉంది సార్. కాన్స్టిట్యున్సీలో పల్నాడు జిల్లా అమరావతి రామకృష్ణ హిందూ హై స్కూల్లో విద్యార్థులు పెదకూరుపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ విద్యా కానుక కిట్లను పంపిణీ చేశారు. మణిపూరి కొద్దిగా అమరావతిలోని ఎస్ఆర్కే హిందూ స్కూల్లో పిల్లలకి కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఎందుకంటే నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొట్టమొదటిగా అఫీషియల్ ప్రోగ్రాము ఇది ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. పిల్లలకి ఇది కిట్లు పంపిణీ చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో నేను పిల్లలను ఉద్దేశించి అట్లానే టీచర్లను ఉద్దేశించి కూడా మాట్లాడటం జరిగింది. పిల్లల యొక్క భవిష్యత్తు టీచర్ల చేతిలో ఉంది. టీచర్లు ఎట్లా సరిదిద్దితే వాళ్ళు అట్లా తయారవుతారు. నేటి బాలలే రేపటి పౌరులు. రేపు సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలి అంటే ఈ రోజున ఫౌండేషన్ ముఖ్యం. అదే నేను ఇప్పుడు చూడటం జరిగింది. 10th క్లాస్ వరకు పిల్లలు ఎంత విద్యాబుద్ధులు నేర్చుకొని ఎంత డిసిప్లిన్ గా ఉంటారో రాబోయే రోజుల్లో వాళ్ళ జీవితం మొత్తం కూడా అంతే డిసిప్లిన్ గా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరిగింది. అదే పిల్లలకు కూడా నేను చెప్పడం జరిగిందంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషపడుతున్నాను. నాతో పాటు ఈ జిల్లా ఎంఈఓలు కానీ ఈ నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న డిఫరెంట్ అధికారులు కానీ లేకపోతే టీచర్లు కానీ అందరూ పాల్గొనడం జరిగింది. అదే కాకుండా ఈ కార్యక్రమంలో మన పార్టీకి సంబంధించి నియోజకవర్గం యొక్క స్థాయి నాయకులు కానీ మండల స్థాయి నేతలు కూడా పాల్గొనడం జరిగింది. తల్లిదండ్రులు ఇప్పుడు టీచర్లకి ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులకు కూడా అంతే బాధ్యత ఉంటుందండి. ఎందుకంటే తల్లిదండ్రులు స్కూల్కి పంపించేసి మా పిల్లల్ని స్కూల్కి పంపించేసాం వాళ్ళే టీచర్లు అందరూ చూసుకుంటారు అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయించడంలో కానీ రైతులకు సబ్సిడీపై కంది విత్తనాలను కౌలు రైతులకు సిఆర్డీఎస్ కార్డుల్ని మార్చిలలో నియోజకవర్గ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా 240 క్వింటాల కంది విత్తనాలను సంచుల్ని పంపిణీ చేశారు. గురువారం దుర్గిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ భగవంతుడు కూడా రైతాంగాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నట్లు తెలిపారు. పల్నాడు ప్రాంత ప్రజల చిరకాల వాంఛ వరకెపొడిసెల ప్రాజెక్టు నిర్మాణం బుగ్గవాగు డ్యాం అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు ఎన్నికల నేపథ్యంలో హామీ ఇచ్చారని తెలియజేశారు. వ్యవసాయ శాఖ ఎండీ జగదీశ్వర్ రెడ్డి, ఏవో అమీర్ రెడ్డి, ఎంపీడీఓ గుప్తా, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, వ్యవసాయ శాఖ ఎండీ జగదీశ్వర్ రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మరి సబ్సిడీ ధరలు అందించడం, రైతాంగాన్ని ఆదుకోవటం మనం చూసాం.
దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలుగా రైతులు కేవలం 13,500 రూపాయలు అంటే 7,500 రాష్ట్ర సాయం, 6,000 రూపాయలు మరి కేంద్ర సాయంతో 13,500 రూపాయలు మాత్రమే రైతు బంధు కింద ఇవ్వడం జరిగింది. అన్ని ధరలు పెరిగిపోయినాయి. విత్తనాల దగ్గర నుంచి, మందుల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి అన్ని ధరలు పెరిగిపోయినాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ సూపర్ 6 కార్యక్రమంలో రైతుల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రతి ఏటా తెలియజేస్తూ మరి అన్ని విధాలుగా ఈ రాష్ట్ర రైతాంగానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. గతంలో పల్నాడు జిల్లా కారంపూడి మండల పరిధిలోని ఒప్పిచెల్లి గ్రామంలోని ఎస్పేట పరిధిలో గల ఆంజనేయ స్వామి గుడి పక్కన కూల్ డ్రింక్ షాప్ నిర్వహిస్తున్న విజయలక్ష్మి అనే మహిళ 40 సంవత్సరాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చుట్టుప్రక్కల ప్రజలు చూసి పోలీసులకు సమాచారం అందించారు. క్లోజ్ టీం రప్పించి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దానివల్ల ఏమవుతుంది ఊరికి మాట్లాడుతుంది ఒక్కసారి అనవటం కాదు అన్నాడన్న మాట ఎందుకు పడాలి. ఇది ఏమన్నా ఉండడానికి అవకాశం ఉందనే మీరు చెప్పలేదు సార్. ఆమెకే వస్తుంది సార్ అది మళ్ళీ ఆమెకు వస్తుందా? ఏమి కాదు అయిపోయింది ఏముంది అంత ఇష్టం మీతో మీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.